Hari Brahma Vishnu Devo Maheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Saktehi Brahmakalmasham Parasharatmajam Vande Sukatatam Taponithim Klambaratharam Vishnum Sasivarnam Chatarthujam प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् Vasudeva. Forum for Truth Seekers,
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్ ప్రథమ భాగం ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 289వ పాఠము 14/10/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? ఎఫెక్ట్స్ నుంచి, చిట్ట చివరి స్థితి నుంచి. అంటే దీని గురించిన వివరణ ఏవైతే ఇచ్చారో ద డివైన్ ప్లాన్, దివ్య జ్ఞాన ప్రబోధిని, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, ఈ 3 గ్రంథాలు అధ్యయనం చేసుకున్న తర్వాత అప్పుడు దాని దగ్గరికి ప్రవేశించాం, దాన్ని తెలుసుకోవడానికి. తర్వాత దాని యందు ప్రవేశించాం. ఆ తర్వాత దాని గురించి ముందు తెలుసుకోవడానికి ప్రస్తుతము ఈ గ్రంథం దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఈ గ్రంథంని తెలుసుకుంటూ
దాని యందు ప్రవేశించి స్వస్థితిగా స్వస్థితి యందు మేల్కొల్చుటకు ఈ గ్రంథముగా ఇదంతా ఎక్కడుంది? గ్రంథముగా ఉంది అనుకుంటే. అక్కడ మూలం దగ్గరికి ఇప్పుడు చేరటానికి ప్రయత్నం చేస్తున్నాం. మూలం దగ్గరికి చేరిపోయామంటే మూలముగా మారిపోతాం. ఇక్కడ మనకి ప్రళయ స్థితి, అట్లాగే సృష్టి స్థితి, ఈ 2 కూడా ఆ మూలం దగ్గర నుంచే బయలుదేరి మళ్ళా ఆ మూలం దగ్గరికే వెళ్తుంటాయి. మూలం దగ్గర నుంచి బయలుదేరిందంటే సృష్టి స్థితి, మళ్ళీ దాని దగ్గరికి వచ్చిందంటే ప్రళయ స్థితి. అలాగ కూడా. అంటే ప్రళయ స్థితిలో మొత్తం ఎలాగ ఉంటుంది? దానిగా ఉంటుంది. సృష్టి స్థితి అనేటప్పటికల్లా దాని నుంచి క్రమక్రమంగా బయలువెడలి అనేక రకాలుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇట్లా దానికి సంబంధించి ఆ వరుస ఏదైతే ఉందో, ఆ వరుసకెల్లోనే ఈ సీక్రెట్ డాక్టర్‌కి సంబంధించి మనం అధ్యయనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 2లోని మొదటి శ్లోకానికి సంబంధించిన 2వ భాగాన్ని చూస్తున్నాం. అంటే మొదటి భాగంలో ఏం జరిగింది? మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారు. పునర్నిర్మాణం అనేటప్పటికల్లా ఏం జరుగుతుంది? ప్రస్తుతం ప్రళయ స్థితిలో ఉన్నాం. మళ్ళా సృష్టి స్థితిలోకి రావాలి. రావడానికి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? అంటే ప్రళయ స్థితి కదా, మరి అందరూ మొత్తం కలిపి ఒక ముద్ద అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఎత్తుక్కుని రావాలి మనం? అసలు ఇది సృష్టి స్థితిలోకి వెళ్ళాలి అన్న సంకల్పం ఎట్లా వస్తుంది? ముందు అది రావాలి కదా. అది వస్తే గానీ అప్పుడు వాళ్ళని మేల్కొల్పి వాళ్ళతో పనులు చేయించడం. దానికి సంబంధించి కొంత సమాధానంగా ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దేర్ అహీ చోహానిక్ ధ్యాని బుద్ధిక్ పరనిష్పన్న ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫామ్. మనకి సృష్టి స్థితిలోకి రావాలి అంటే ఉపాధి ఉండాలి, రూపం ఉండాలి. రూపాలని తయారు చేయాలి. ఈ రూపాలని తయారు చేయాలంటే అక్కడి నుంచి నో ఫామ్, ఫ్రమ్ నో ఫామ్ అరూప, ద రూట్ ఆఫ్ ద వరల్డ్. మొత్తం ఈ ప్రపంచానికి సృష్టికి మూలం. ద దేవమాత్రి అండ్ స్వభావత్, ఈ మొత్తాన్ని ప్రశ్నించడానికి ఉన్నటువంటి స్వభావం ద్వారా ఒక పని చేయాలంటే మనకి స్వభావం, ఇప్పుడు ఇది ఒక స్వభావంగా మారింది. మనకి ఒక స్వభావం. ఇది ఆ సమయానికి అధ్యయన కార్యక్రమంలో పాల్గొందాం. ఆ గ్రంథం ఒక
ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రంథం గురించి తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, తద్వారా మనం వెలుగుని దర్శించడానికి. అట్లా ఈ కార్యక్రమం పెట్టుకుంది. అది మన స్వభావాన్ని అనుసరించి. మన స్వభావము మనల్ని ముందుకి ప్రేరణ కలిగించి, ఈ కార్యక్రమం జరిగేటట్టుగా చేసింది. అది స్వభావత. రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. ప్రస్తుతం ఎక్కడుందనమాట ఇది? ఎక్కడ ఆనందకర స్థితిలో, పరమానందంగా రెస్టెడ్, విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఎక్కడ? నాన్ బీయింగ్. బీయింగ్, నాన్ బీయింగ్, వ్యక్తము, అవ్యక్తము, ఉండుట, లేకుండుట, ఉండుట, లేకుండుట. లేకుండుట అన్న చోట ఉంది అది విశ్రాంతి తీసుకుంటూ పరమానంద స్థితిలో అన్నట్టుగా మనం చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అడ్రస్, చిరునామా ఈ రెండో భాగంలో మనకి చెప్పబడింది అనమాట. ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దేర్ అహెడ్. అంటే వాళ్ళందరూ ఇట్లా పనులు చేస్తూ ఉంటేనేమో, ఇప్పుడు మిలిటరీ ఉంది, ఒక ఆర్మీ ఉంది. ఆర్మీ అనేటప్పుడు కల్లా కింద సిపాయి మొదలుకొని, ఇది దిగువ స్థాయిలో, అత్యంత దిగువ స్థాయిలో సిపాయి మొదలుకొని, అత్యంత ఉన్నత స్థాయిలో మేజర్ జనరల్ వరకు, ఆ మొత్తానికి అధిపతి ఎవడైతే ఉంటాడో వాడి వరకు, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం? ఆర్మీ అంటాం. ఆర్మీ అనేటప్పుడు కల్లా దాంట్లో ఎన్నెన్నో విభాగాలు ఉంటాయి. రెజిమెంట్స్ అని, ఇంకా ఎన్నెన్నో విభాగాలు, చిన్న చిన్న విభాగాలు, మళ్ళీ ఆ మొత్తాన్ని కలిపి ఒక పెద్ద విభాగము, ఇలాగా అనేక విభాగాలతో కూడుకుని ఉంటుంది అది. కానీ మొత్తాన్ని కలిపి ఆర్మీ అన్నాం. అట్లాగే ఇది హీ ధ్యాన్ చౌహాని కింగ్డమ్ అని ఉన్నది ఒకటి. ధ్యాన్ చౌహాని ఈ పరిపాలక వ్యవస్థలో సృష్టి సృష్టి రావడానికి, మరలా ప్రళయస్థితిలోకి వెళ్ళడానికి, ఎవల్యూషన్‌కి, ఇవన్నీ పరిణమించటానికి మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక పరిపాలక వ్యవస్థ ఉంది ఈ సృష్టికి సంబంధించి. వాళ్ళని ధ్యాన్ చౌహాని కింగ్డమ్ అంటాము. వాళ్ళందరినీ కలిపి, అంటే ఆ ధ్యాన్ చౌహాని కింగ్డమ్‌లో 10 అంచెలుగా ఉంది. 10 స్థాయిలుగా. ఫస్ట్ క్లాస్ మొదలుకొని చిట్ట చివరి హ్యూమన్ కింగ్డమ్ వరకు 10 స్థాయిలుగా మనకి ఉంది. ఈ 10 స్థాయిల్ని కలిపి హీ అన్న పేరుతో పిలుస్తాం. ఎట్లాగైతే ఈ సైన్యాన్ని, సిపాయి మొదలుకొని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అధిపతి వరకు, ఆ జనరల్ వరకు కలిపి ఆర్మీ అన్న పదంతో పిలుస్తాము. అట్లా దీన్ని హీ అన్న పదంతో పిలుస్తాం. అంటే ఎందుకని ఇప్పుడు అట్లాగా పిలుస్తున్నాం? ఇప్పుడేం పనేం లేదు, యుద్ధం ఏమి లేదు. అందువల్ల ఆర్మీ అంతా విశ్రాంతిగా ఉంది. కాకపోతే వాళ్ళు శిక్షణ పొందుతూ ఉంటారు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. యుద్ధం వస్తే ఏం చేయాలో ఏంటో అన్నట్టుగా మళ్ళీ రెడీగా ఉండాలి కాబట్టి, సంసిద్ధతగా ఉండాలి కాబట్టి కొంత శిక్షణ పొందుతూ ఉంటారు. మొత్తానికి విశ్రాంతిగా ఉన్నారు. యుద్ధం లేదు. అంటే అది ప్రళయ స్థితి వాళ్ళకది. యుద్ధం లేని సమయం ఏంటి? వాళ్ళకి ప్రళయ స్థితి. యుద్ధం మొదలైందంట. దేశాది దేశాధినేతల మధ్య ఏదో తగాదా వచ్చింది. వెంటనే యుద్ధం అన్నాడు. ఒక దేశాధినేత ఇంకో దేశం మీదకి యుద్ధం అన్నాడు. ఇంకంతే. ఆర్మీ రండి అన్నాడు. ఇంకేమైంది అప్పుడు? మొత్తం అందరూ యాక్టివిటీలోకి వచ్చేసారు ఇక. అప్పుడు ఏ విభాగానికి ఆ విభాగం, ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ యొక్క బ్రిగేడియర్, వాళ్ళ వాళ్ళ బాధ్యతలు అప్పజెప్పడం, యుద్ధ వ్యూహాలు రచించడం,
అంత యాక్షన్‌లోకి వచ్చేస్తుందిక. అట్లా అంతకుముందు ఆర్మీ. వాళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే ఆర్మీ. ఇప్పుడు ఒక చోట ఒక బ్రిగేడియర్ అని లేకపోతే వాళ్ళ ఒక సమూహాన్ని ఏదో ఒక పేరుతో పిలుస్తారు. ఆ సమూహం అక్కడ యుద్ధం చేస్తుంది ఆ ప్రాంతంలో అని మనకు రిపోర్ట్‌లు వస్తూ ఉంటాయి. అట్లా ప్రళయ స్థితిలో అహీగా ఉన్నటువంటి మొత్తం కలిపి ఒక్కటిగా ఉన్నటువంటి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? పరమానందకర స్థితిలో. నాన్ బీయింగ్ అంటే ఉండుట, లేకుండుటకి ఆధారమైనటువంటి. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఇంకా యాక్షన్‌లోకి రావాలి. అంటే సృష్టి స్థితిలోకి రావాలి. ఇప్పుడు మన్వంతరం ప్రారంభం కాబోతుంది. వెంటనే వాళ్ళకి అంటే యుద్ధం ప్రారంభం కాబోతుంది అన్నట్టుగా. వెంటనే అందరూ సిద్ధమైపోయారు. ఆ ఆహీకి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో జ్యోహానిక్, ధ్యాని, బుద్ధి, ధ్యాని బోధిసత్వాస్ ఇట్లా చాలా రకాలున్నారు వాళ్ళందరిలోను. వాళ్ళందరూ ఎవళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బృందంతో మొత్తం కలిపి సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇంకా సిద్ధం కాలేదు. ఎందుకంటే ఇంకా ఆ పిలుపు రాలేదు. పిలుపు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? దేవమాత్రి అండ్ స్వభావత్. ద రూట్ ఆఫ్ ద వరల్డ్. అక్కడి నుంచి రావాలి. అక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళకి పిలుపు వస్తే ఆ స్వభావాన్ని అనుసరించి ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని అనుసరించి తాను పెక్కులు కావాలి అన్నదానికి. ఆ పిలుపు రాంగానే అమ్మవారు కునుకు తీస్తున్న అమ్మవారు మేల్కాంచి. ఇంక అక్కడి నుంచి పని ప్రారంభం కావటం. అది జరుగుతుందనమాట. దేవమాత్రే అంటే మదర్ ఆఫ్ ద గాడ్స్. అంటే మనం మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి స్టాంజాలో మొదటి శ్లోకానికి సంబంధించి ఏదైతే చెప్పుకున్నామో, ముగ్గురమ్మల మూలపుటమ్మ. అమ్మలు గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. జగన్మాత. ఆది పరాశక్తి అయిన జగన్మాత. దేవమాత్రి. ద రూట్ ఆఫ్ ద వరల్డ్ ద దేవమాత్రి అండ్ స్వభావత్. ఆమెను అదితి కూడా చెప్పుకుంటున్నాం. మదర్ ఆఫ్ గాడ్స్ అన్నదానికి. ఇన్ ద యోహార్ ఆల్సో కాల్డ్ సెఫిరా, ద మదర్ ఆఫ్ ద సెఫిరాత్. షెకినా ఇన్ హర్ ప్రైమార్డియల్ ఫార్మ్. స్వభావత్ ఏంటంటే చూద్దాం. డార్క్‌నెస్ అనేటప్పుడు కల్లా చీకటి అయిన నల్లని, చీకటి, అంధకారం అన్నట్టుగా మనకి అర్థాలున్నాయి. డార్క్‌నెస్ అని ఎందుకు వచ్చింది అంటే మొత్తం కలిసిపోయి. వెలుగు అనేటప్పుడు కల్లా ఏమవుతుంది? అనేకత్వం కనిపిస్తుంది మనకి. ఈ అనేకత్వం అన్నీ ఏమైంది? ఒక్కొక్కటి దాంట్లోకి లీనమైపోయింది. ఈ దేని నుంచి ఏదొచ్చిందో. ఇవన్నీ ఏంటి? ఒక దాంట్లో నుంచి ఒకటి రావడం. ఒక దాంట్లో నుంచి ఒకటి రావడం. చిట్ట చివరిది మనకి ఏది కనిపించినా, మనకి చిట్ట చివరిది కనిపిస్తుంది. చిట్ట చివరిదే తెలుస్తుంది మనకి. ఆ చిట్ట చివరిది ఏదైతే తెలిసిందో, ఏది వినిపించిందో, అది ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోతుంది.
అంటే చిట్ట చివర మనకేం కనిపిస్తుంది? పృథ్వీ తత్వం కనిపిస్తుంది. సాలిడ్ కనిపిస్తుంది. ఇది ప్రళయ స్థితికి అనేటప్పటికల్లా ఏమవుతుంది? జలంలోకెళ్ళిపోతుంది. జలతత్వంలోకి మారిపోతుంది. అంటే ఇక్కడ జలం తర్వాత ఉన్న పృథివీ లేదిక. జలంలో కలిసిపోయింది. ఆ తర్వాత జలముల్లా వెళ్ళిపోయి అగ్నిలో కలిసిపోయింది. అంటే ఇప్పుడు జలము, పృథివీ 2 లేవు. అగ్ని తర్వాత ఉండాల్సిన 2 లేకుండా అగ్నిలో మెర్జ్ అయిపోయినాయి. లయమైపోయినాయి. మళ్ళీ అగ్ని వాయువులో మెర్జ్ అయిపోయింది. కాబట్టి వాయువు నుంచి మనం లెక్కేసుకుంటే అగ్ని, జలము, పృథ్వీ 3 ఉండాలి. ఈ 3 లేవిప్పుడు. వాయువే ఉంది. ఆ వాయువు ఏం చేసింది? తను ఎక్కడి నుంచో అంటే వీళ్ళు ఎలాగెళ్తున్నారు? తాను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెనక్కి వెళ్ళిపోతుంది. దాంట్లో కలిసిపోతున్నారు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత అనేకత్వం ఉన్నా గాని, ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చిందే తప్పితే, వేరుగా తీసుకురావడం లేదు. మనం కిరాణా షాపుల్లో వంద రకాల సరుకులుంటాయక్కడ. రకరకాల సరుకులు. దేనికి ఒకదానికొకటి సంబంధం లేకుండా. ఏ సరుకు ఆ సరుకే. ఆ వినియోగం గూడా దాని ఉపయోగం గూడా వేరుగా ఉంటాయి. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని ఒక్కసారి చూసుకుంటే, మేము వచ్చిన చోటకెళ్ళిపోతామండి అంటే, మొత్తం ఎళ్ళిపోయి లయమైపోతాయి. వేరుగా రాలేదు ఇవన్నీ. అట్లా మనకి ఈ వాయువు వెళ్ళిపోయి ఆకాశంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆకాశం తర్వాత ఉండాల్సిన వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ 4 మాయమైపోయినాయి. ఎక్కడున్నాయి? మాయమైపోయినాయంటే ఉన్నాయి. ఏది గూడా లేకుండుటన్నది లేదు. అన్నీ ఉన్నాయి. కాపోతే విడివిడిగా మనకి ఇప్పుడు దాకా కనిపిస్తున్నటువంటి స్థితిలో కాకుండా, కలిసిపోయిన స్థితిలో ఉన్నాయి అవి. మళ్ళీ కావాలంటే దాంట్లో నుంచి మళ్ళీ బయటకొచ్చి, మళ్ళీ బయటికి రాగలవు అవి. అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆకాశం మాత్రం ఉంది. ఈ ఆకాశం గూడా మళ్ళీ ఏమైంది? అనుపాదక దాంట్లోకి లీనమైపోయిందది. ఇప్పుడు ఆకాశం గూడా లేదు. అనుపాదక ఏమైంది? ఆదిలో లీనమైపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి పృథ్వీ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆది తత్వం నుంచి. మనం ఇక్కడ బల్బులో వెలుగుతున్నటువంటి ఆ విద్యుత్ శక్తి, బల్బుని వెలిగిస్తున్నటువంటి, ఫ్యానుని తిప్పుతున్నటువంటి ఆ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చిట్ట చివరిది. మనకి ఆ బల్బ్ అన్నది చిట్ట చివరిది. ఎక్కడి నుంచి వచ్చింది? తయారయ్యే చోట నుంచి వచ్చింది. రకరకాల స్థితుల్లో. అట్లా ఇది గూడా ఆది నుంచి బయలుదేరి ఈ పృథ్వీ స్థితికి వచ్చిందిది. కాబట్టి ఇక్కడ ఏది కనిపిస్తున్నా మనకి అదే ఈ రూపంగా, ఈ స్థితిగా మారింది. అన్నదానికి మనం ఇది ఈ ప్రళయ స్థితిని గురించి ఇంత కాలం నుంచి చెప్పుకుంటున్నామంటే, ఈ విషయం మనకి గాఢంగా ముద్రితం కావాలి. అప్పుడు ఈ అనేకత్వంలోనే మనం ఏకత్వాన్ని దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. మళ్ళీ ఏకత్వానికి ఆదిలోకి వెళ్ళిపోయి ఇయన్నీ మొత్తం లయమైపోయి ఒక ముద్ద అయిపోయిన తర్వాత గాని ఏకత్వం తెలీదు మనకి అన్నట్టుగా కాకుండా, ఈ అనేకత్వంలోనే ఆ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందటానికి దేవమాత్రి అండ్ స్వభావత్. సరే. మనం మళ్ళీ ఈ పదాలు ఒక్కొక్కటి కొంచెం కొద్దిగా వివరించుకుందాం. In the unknown darkness, in there ahi, the chohanic ధ్యానే బుద్ధిక్ పరనిష్పన్న.
ఈ అహి పదాన్ని గురించి కొంచెం మనకి డివైన్ ప్లాన్ అది డిక్షనరీ మనకి సీక్రెట్ డాక్టర్లో ఏ పదం దాని యొక్క అర్థం ఏంటి, అది ఎక్కడెక్కడ ఉపయోగించబడింది అన్న విషయం మనకి ఒక డిక్షనరీ లాగా, ఒక నిఘంటువు లాగా మనకి ద డివైన్ ప్లాన్ ఉపయోగపడుతుంది. అట్లా అందించారు అది డివైన్ ప్లాన్. ఓవరాల్ గా మనకి అది దాని యొక్క అమెరికా కూర్పుని దివ్య జ్ఞాన ప్రబోధినిలో టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దాంట్లో చక్కగా వివరించారు. అలాగే ఈ గ్రంథాన్ని చదివే పద్ధతి, ద సీక్రెట్ డాక్టర్ అన్న మహాద్భుత దివ్య గ్రంథాన్ని, పరమాద్భుత దివ్య గ్రంథాన్ని చదివే పద్ధతి, అది మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఈఎన్టీహెచ్ హాస్కిన్స్ అన్నామే సంకలనం చేసి మనకు అందించింది. అంటే అన్ని బ్లెవట్స్కి చెప్పిన మాటలే. ఆమె దగ్గర ఈ సీక్రెట్ డాక్టర్ని చదువుతూ అర్థం కాక ఎట్లాగా చదవాలి, దీన్ని ఎలా అధ్యయనం చేయాలి అని తమ సందేహాలను తీర్చుకోవడానికి ఎంతో మంది మేధావులు ఆమె దగ్గర చేరేవాళ్ళు. అప్పుడు ఆ సమావేశంలో ఆమె చెప్పిన మాటలు ఏమేమవుతున్నాయి, ఇదిగో ఈ పద్ధతిలో చదవాలి, ముందు ఇది చదవాలి, ఈ విభాగం చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండో వాల్యూమ్లో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళండి, మళ్ళీ అక్కడి నుంచి మొదటి వాల్యూమ్లోకి రండి అని ఇట్లా అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయి ఇవన్నీ. వీటిని ఒక వరుస క్రమంలో చదువుకుంటే, అంతేగాని గ్రంథం ఇచ్చిన వరుస క్రమంలో కాకుండా ముందు అట్లాగా అధ్యయనం చేసి అప్పుడు గ్రంథాన్ని వరుసగా పఠించండి. ఇగో ఆ పనే చేస్తున్నాం మనం. అందుకే ముందు డివైన్ ప్లాన్, దివ్య జ్ఞాన ప్రబోధిని, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, ఆ మూడిటిని చక్కగా మనం దర్శించాం. తర్వాత అప్పుడు దీని దగ్గరికి వచ్చింది. ఆ హి అన్న పదం 60వ పేజీలో మనకి దాని గురించి కొంత ప్రస్తావన ఇవ్వబడింది. The stanza it should be born in mind. It would not be incorrect to equate the term Dhyani Chauhan to planetary spirit, except that esoterically a planetary spirit designates a specific grade or stage of a Dhyani Chauhan, that of a rector or regent of a planet, the planetary child. ఒక్కొక్క ప్లానెట్ కి సంబంధించి చైన్ చక్రం ఉంది. మనది ఇప్పుడు భూచక్రం జరుగుతుంది, ఎర్త్ చైన్. ఈ ఎర్త్ చైన్ కి ముందు ఏం జరిగింది, మూన్ చైన్ జరిగింది. ఆ మూన్ చైన్ కి సంబంధించి అక్కడ జరిగినటువంటి కార్యకలాపాలు మొత్తం దాని యొక్క కర్మఫలాలుగా మనకి ఈ ఎర్త్ చైన్కి అందింపబడింది. ఇప్పుడు ఆ కర్మఫలాలకు అనుగుణంగా ఈ ఎవల్యూషన్ ఇక్కడ ఈ ఎర్త్ చైన్, ఈ భూమి మీద జరుగుతోంది. అట్లా ఎర్త్ చైన్ తర్వాత మళ్ళీ మెర్కురీ, ఇలా మిగతా గ్రహాలు వస్తుంటాయి. ప్లానటరీ స్పిరిట్, it should be borne in mind that although for purposes of study the Dhyani Chauhans may be divided into 3 major classes or kingdoms, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని మనం దాన్ని విభజించాం ధ్యాని చౌహాన్ కింగ్డమ్ లో. And further that each class may be subdivided into 7 subclasses or groups. మళ్ళీ దాంట్లో ఉపవిభాగాలు, 7 ఉపవిభాగాలు
మళ్ళీ ఒక ఉపవిభాగంలో ఇంకా ఉపవిభాగాలు, అట్లా ఎన్నెన్నో ఉపవిభాగాలతో. యట్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ హైరార్కీ. మొత్తం ఒక పరిపాలక వ్యవస్థకి సంబంధించి. అంటే ఆర్మీకి సంబంధించి ఎన్నో విభాగాలు ఉండొచ్చు ఆ ఆర్మీలో. కానీ ఇవన్నీ కలిపి మొత్తంగా ఆర్మీ. అట్లాగే ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్. అండ్ ఈచ్ సబ్ క్లాస్ హస్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్ టు పెర్ఫార్మ్. ఇట్లా అన్ని ఉపవిభాగాలు ఏవేవైతున్నాయో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని, ఒక కర్తవ్యం అప్పజెప్పబడుతుంది. For example, solar Pitrus and lunar Pitrus both are classes of Dhyani Chauhans. మనం ఈ సృష్టి జరగటానికి, సృష్టి పెంపొందటానికి పితృదేవతలు, అంటే సౌర పితృదేవతలు, చంద్రుడికి సంబంధించిన పితృదేవతలు, వీళ్ళందరూ కూడా ఈ ధ్యాని చౌహాన్స్ కి సంబంధించిన వాళ్ళు. ది క్వాలిఫైయింగ్ అడ్జెక్టివ్ ప్రొవైడ్స్ ద క్లూ టు ద గ్రేడ్ అండ్ ఫంక్షన్. First, however, an illustration will aid in clarifying the theme by using a practical example. అంటే మనకి ఒక ఉదాహరణ ఏదన్నా చెప్పుకుంటే, ఉదాహరణగా అంటే అది దాని యొక్క అమరిక మనకి అర్థం కావటానికి, మనకి తెలిసినవి ఏవైనా ఉంటే, ఎందుకంటే ఏదైనా కానీ అమరిక అదే. కాబట్టి ఏదైనా ఉదాహరణ మనకు చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం దాని మెయిన్‌ది ఏదైతే ఉందో దానికి ఇది కొంచెం తేడా ఉండొచ్చేమో గానీ, చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఉదాహరణలన్నీ కూడా. మన చుట్టూ జరుగుతున్నవి ఏది తీసుకున్నా గానీ, ఆ సూత్రం ప్రకారమే నడుస్తుంటుంది. ఆ థీమ్ ప్రకారమే, ఆ సిద్ధాంతం ప్రకారమే నడుస్తూ ఉంటుంది. వెన్ ఎ కాంట్రాక్టర్ విషెస్ టు ఎరెక్ట్ ఎ బిల్డింగ్, మనం బిల్డర్ అంటాం. సరే, ఆ బిల్డర్‌కి ఓ బిల్డింగ్ కట్టమని మనం చెప్పాం. ఓ 3 అంతస్తుల బిల్డింగో లేకపోతే 4 అంతస్తుల బిల్డింగో. హి ఫస్ట్ అబ్టైన్స్ ఎ బ్లూ ప్రింట్ ఫ్రమ్ అన్ ఆర్కిటెక్ట్. ముందు ప్లాన్ తీసుకుంటాడు అతను. ఎలా ప్రారంభిస్తాడు పనిని? అంటే ఆ ప్రేరణ ఏంటికి వస్తుంది? నిర్మాణము. ఇంటి నిర్మాణము. ఇక్కడ ప్రళయ స్థితిలో ఉంది ఇప్పుడు. సృష్టి నిర్మాణము అన్న ప్రేరణ. అది ఎవరికొస్తుంది? అంటే సృష్టికి సంబంధించిన జగన్మాతా పితలు. ఇప్పుడు ఎవరికొస్తుంది? ఇంటి యజమానికొస్తుంది. కట్టబోయేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన యజమాని ఇది కట్టాలి అని చెప్పి అతను సంకల్పిస్తాడు. అట్లాగే ఈ మొత్తానికి సంబంధించిన, సృష్టికి సంబంధించిన జగన్మాతా పితలు ఉన్నారు. ఆయనకి సంకల్పం వచ్చింది. అదే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటాం. అంటే అసలైన వాడు ఒకడున్నాడు. పరమాత్మ, ఆ పరబ్రహ్మ ఒకళ్ళు. అది మనం ఊరికే చెప్పుకోవడానికే గాని తెలియబడేది కాదది. అలాగే అది స్థిరముగా ఉండేది, కదిలేది కాదు. శాశ్వతముగా ఉండేది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? దాని నుంచి వెలువడింది ఈ కాస్మిక్ ఐడియేషన్ అన్నది. ప్రీ కాస్మిక్ ఐడియేషన్ పురుషుడు. అలాగే పురుషుడితో పాటు అమ్మవారు, ప్రకృతి మాత. పురుషుడు, ప్రకృతి, వీళ్ళిద్దరూ వచ్చారు. అదే కదా మనకి బైబిల్‌లో కూడా ఆది గ్రంథంలో ముందు తన వలె ఆదామును సృష్టించాడు. ఆ ఆదాము నుంచి అవ్వని సృష్టించాడు. ఈవుని సృష్టించాడు. అదే పద్ధతిలో ఆయన ఒక సంకల్పం సృష్టించాడంటే అర్థం ఏంటి? సంకల్పం. ఆ సంకల్పమే వీళ్ళిద్దరే సంకల్పం. అది వీళ్ళిద్దరితో ఆ సంకల్పం వ్యక్తమైంది అక్కడ, ఆ స్థాయిలో.
అప్పటికే ఏమీ లేనిది ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రీ కాస్మిక్ ఐడియేషన్ ఏదైతే ఉందో, రూట్ సబ్స్టెన్స్, మూల పదార్థము, ఈ పురుష తత్వము, స్త్రీ తత్వం ఇద్దరు కలిసి సృష్టి నిర్మాణము అన్న దాంట్లోకి, అంటే పెక్కులు కావాలన్న సంకల్పం కాబట్టి దాన్ని అనుసరించి సృష్టి నిర్మాణానికి నిర్మాణం చేయండి. నిర్మాణం చేయాలంటే కాంట్రాక్టర్ అంటే ఈ ధ్యాని చౌహాన్ కింగడం ఇక్కడ మనకి. అప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? బ్లూ ప్రింట్ ఎలాగైతే ఆర్కిటెక్ట్ నుంచి తీసుకుంటాడో అట్లాగా ఆ సంకల్పంలోనే ఈ బ్లూ ప్రింట్ కూడా ఉంది. దాంతో తర్వాత ఏమైంది? దెన్ హీ సెట్స్ అబౌట్ హైరింగ్ హిజ్ వర్కర్స్. ఇక ఆ నిర్మాణానికి కావలసిన వాళ్ళందరినీ తీసుకొస్తాడు. కార్పెంటర్స్, మ్యాసన్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డెకరేటర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, హూ విల్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్. ఆ ప్లాన్స్ ఏవైతే ఆయన ఇచ్చాడో ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్స్ ప్రకారం వర్కర్స్ తో ఈ కాంట్రాక్టర్ పని పూర్తి చేపిస్తుంది, నిర్మాణం పూర్తవుతుంది. నెవర్దలెస్ he still holds the position of supervisor of the whole project. కాంట్రాక్టర్ పైన ఉండి అజమాయిషి చేయడమే కానీ అతనేమి ఈ పనిలో పాల్గొడు. The Ahi Dhyani Chauhans are the collective hosts of spiritual beings, the angelic hosts of Christianity. కలెక్టివ్ హోస్ట్స్ ఆఫ్ మొత్తం ఈ దేవతా గణాలన్నీ కలుపుకుని ఉన్నది. ఈ దేవతా గణాల్లో అనేక రకాలైన దేవతలు ఉన్నారు మనకి. ఈ దేవతా గణాలన్నిటినీ కలుపుకొని, ఆ సమూహాలన్నిటినీ కలుపుకొని తమలో వాళ్ళందరూ కలుపుకున్నటువంటి ఆ సమూహాన్ని ఏమంటున్నాం? ఆ హీ ధ్యాని చౌహాని అని పిలుస్తున్నాం, ధ్యాన్ చౌహాన్స్ అని పిలుస్తున్నాం. ధ్యాన్ అనే పదం ఎందుకు చేర్చాల్సి వచ్చింది వీళ్ళ ముందు? చౌహాన్ అంటే లార్డ్స్, ప్రభువులు. ఆ ప్రభువుల దగ్గర ఉన్నటువంటి మొత్తం వీళ్ళందరూ ఈ దేవతా గణాలన్నీ. దీని ముందేం చేశారు? ధ్యాన్ అనే పదం చేరుస్తున్నారు. ధ్యాన్ అనేటప్పటికల్లా అంటే ధ్యానము ద్వారా ఊరికే సంకల్ప బలంతో, థాట్ ఫామ్ గా, ఆలోచన రూపంగా, ఆలోచనతో ప్రసారం చేయటం, ఆ థాట్ని ప్రసారం చేయటం, తద్వారా వాళ్ళల్లో ఆ పని చేయాలి అనే ప్రేరణ కలగటం, ఆ పని చేస్తూ ఉండటం. వీళ్ళందరూ ఇలాగా చిట్ట చివరి వరకు ఈ పరిపాలక వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ధ్యాన్ చౌహాన్ పరిపాలక వ్యవస్థ 10 అంచెలుగా, అంటే 10 మెట్లుగా, మనం ఒక ల్యాడర్ అనుకుంటే, ఒక నిచ్చెన అనుకుంటే, నిచ్చెనలో 10 మెట్లుగా ఏదైతే ఉన్నాయో, వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? ధ్యానము. తద్వారా వాళ్ళ నుంచి ప్రసారం అవుతూ ఆ శక్తి తరంగాలు అలా ఏం చేయాలి, అలాగా చేయాలి, ఆ ప్లాన్ ప్రకారం అవన్నీ నిర్వహింపబడుతూ ఉంటాయి. ఏంజలిక్ హోస్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఒక్కొక్క జాతులు, ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క పేరుగా పెట్టారు. అది ఏంజలిక్ హోస్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద ఎలోహిం అండ్ మెసెంజర్స్ ఆఫ్ ద జ్యూస్. యూదుల్లోనేమో ఎలోహిం దైవము, ఆయన యొక్క మెసెంజర్స్ వార్తాహరులు. who are the vehicle for the manifestation of the divine or universal thought and will. సంకల్పం నెరవేరటానికి ఆ ప్లాను. సంకల్పం ఏంటి? గృహ నిర్మాణం. ఇక్కడ
గృహ నిర్మాణం, గృహాన్ని ఇల్లు కట్టాలి అన్నది సంకల్పం వచ్చింది. ఇల్లు కట్టాలని ఊరికే ఊహిస్తే సరిపోదు గదా! మరి ఇల్లు అక్కడ నిర్మాణం కావాలి. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి అని ఊరికే అనుకుంటా ఉంటే ఇల్లు రాదు కదా! కానీ దానికి సంబంధించి ఎవరెవరు ఎట్లా చేయాలి? అవన్నీ ఇప్పుడు ఈ 'ఆహి' అనేవాళ్ళు. ఈ 'ధ్యాన్ చౌహాన్స్' వీళ్ళ ద్వారా ఈ సృష్టి మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ సృష్టిని అంతకుముందు యాక్టివిటీ ఉంది. సృష్టి మన్వంతర స్థితిలో ఉన్న దాన్ని ప్రళయ స్థితిలోకి తీసుకువెళ్ళబడిందది. తీసుకువెళ్ళబడి మొత్తం ఒక ముద్దగా ఉంది ప్రస్తుతం. మళ్ళీ దాని నుంచి వీళ్ళందరినీ బయటకి తీసుకురావటం. ఎక్కడ వాళ్ళక్కడ పనులు చేస్తూ, మళ్ళా చిట్ట చివరికి ఈ భూలోకం దాకా తీసుకురావటం. మొత్తం 'ధ్యాన్ చౌహాన్స్' 'ధ్యాన్ చౌహాన్ కింగడమ్' అంటే 'ధ్యాన్ చౌహాన్స్' అంటే 'ఆహి' అన్నవాళ్ళు అన్న బృందం. అది మొత్తం కలిపిన సమూహం, మొత్తానికి సంబంధించిన సమూహం అది. దేనికోసం? ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఆర్ యూనివర్సల్ థాట్ అండ్ విల్. మరి ఆ ప్రళయ స్థితి నుంచి మళ్ళీ మన్వంతరానికి రావాలి అని మరి ఎలాగా? ఒక ప్రేరణ కావాలి మరి. ఎలాగైతే మన్వంతరం నుంచి ప్రళయానికి వెళ్ళాలి అని ప్రేరణ వచ్చిన వచ్చినందువల్ల నెమ్మదిగా ప్రళయంలోకి జారింది. మనం నిద్రపోదాం. పగలంతా పని చేసాం, అలసిపోయాం, విశ్రాంతి తీసుకుందాం అన్న ప్రేరణ వచ్చింది. నిద్రపోయాం. మళ్ళీ మనలోనే మరలా మేల్కొందాం అన్న ప్రేరణ కలుగుతుంది. అంటే ఈ ప్రేరణ కలిగించేదేది? ఆ డివైన్ థాట్ ఆర్ విల్. అది అన్ని చోట్ల అదే జాగుతుంది. మన దగ్గర తక్కువ స్థాయిలో. అంటే పూర్తిగా స్థూలమైనటువంటి స్థాయిలో మన దగ్గర జరుగుతుంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన అత్యున్నతమైన స్థాయిలో ఈ మొత్తానికి సంబంధించిన ఈ బ్రహ్మ ఏజ్ అయిపోతే, బ్రహ్మ ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ప్రళయ స్థితి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. అక్కడ గూడా ఈ ప్రేరణ ఇవ్వటం. ఎక్కడైనా గాని పద్ధతి అదే. ఎట్లాగైతే ఇల్లు కట్టాలి అని ప్రేరణ కలిగింది మనకి. అది గూడా ఎట్లాగొచ్చింది మనకి? ఇల్లు కట్టాలి అనే ఆలోచన కదిలింది మనలో. కదిలిన తర్వాత గదా మనకు తెలిసింది. అప్పుడు దాన్ని అమలు చేయటం కోసం ఇక మిగతా కార్యక్రమం మొదలైంది. అట్లా ఆ ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్‌స్టెన్స్ ప్రకృతి పురుషులు ఎవరైతే ఉన్నారో, ఆ పురుషుడి నుంచి కదిలిందది ప్రేరణ. ఆ ప్రేరణ అమ్మవారి ద్వారా ఇందులో సబ్‌స్టెన్స్ గావాలి, ఉపాధి గావాలి, పదార్థం కావాలి. పదార్థం లేకుండా అనేకత్వానికి అవకాశం లేదు. అందువల్ల అమ్మవారితో కూడి ఈ సృష్టి ప్రారంభమైంది అన్నదానికి. They are the intelligent forces that give to and enact in nature her laws. కాబట్టి ఈ మాదిరిగా ఆ హీకి సంబంధించి ఆ తర్వాత మనకి అలాగే యూనివర్సల్ మైండ్ కి సంబంధించింది కూడా వీళ్ళతో సంబంధం ఉంటుంది. విశ్వ మనస్సు. అంటే మనకు ఆలోచన కదలాలి అంటే దానికి ఒక ప్లాట్‌ఫార్మ్ గావాలి.
ఆలోచన పుట్టించేది కాదు మనస్సు. ఆలోచన ప్రసారం చేయటానికి మనస్సు. అక్కడ ఆ తేడా మనకి బాగా గుర్తుండాలి. ఆలోచన పుట్టిస్తుంది కాదు. ఆలోచన ప్రసారం చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆలోచన. దగ్గర బయలుదేరుతుంది. అది క్రమక్రమంగా ప్రసారం అవుతూ మన దాకా వచ్చింది. మనం మన ఇంటికొచ్చినట్టు దాన్ని మన దగ్గరకొచ్చింది మన యొక్క మనస్సుకి సంబంధించి దాని ఆకారము, ఆ రూపురేఖలు, అది ఎంతవరకు ఎటువంటి కెపాసిటీతో ఉందో దాని ఆధారంగా ఇది మనకి ఆలోచన వ్యక్తమవుతుందిక్కడ. ఒక గ్లాసులో ఆ గ్లాస్ ఆకారాన్ని బట్టి కదా ద్రవం మనం చెప్తాము. గుండ్రటి ఉందనుకోండి. గుండ్రంగా అయిపోతుంది ఆ ద్రవం. పలకలుగా ఉంది. పలకలుగా అయిపోతుంది ఆ ద్రవం. అదే ద్రవం మరి ఆకారం మారిపోయింది. అట్లా మన యొక్క మనసు ప్లాట్‌ఫార్మ్ ఎట్లాగుంది, మనతో పాటు అది అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న స్థితిని అనుసరించి ఆ ఆలోచన అట్లా కనిపిస్తుంది మనకి. For there were none to contain it. The first beings in the secret doctrine. ఇది ఆహీకి సంబంధించి. ఇక దీని తర్వాత ధ్యాన్ చౌహాన్ గురించి ఇంకొద్దిగా వివరిద్దాం. 59. అంటే స్థూలంగా ఈ ఉదాహరణ ఒకటి మనం సంగ్రహంగా, సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే బిల్డింగ్. బిల్డింగ్‌ది మనం ఇల్లు కట్టాలి అన్న సంకల్పం. సృష్టి మరలా వ్యక్తమవ్వాలి. ప్రళయ స్థితి నుంచి వ్యక్తమవ్వాలి. ఎప్పుడైనా గాని కొత్తగా తయారు చేయటం ఉండదు. ఎప్పుడైనా సరే అంతకు ముందున్న స్థితి ఎప్పుడూ ప్రళయ స్థితి. ప్రస్తుతం అంటే ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో దానికి వ్యతిరేకం. ప్రస్తుతం ఇది మనవంతర స్థితిలో ఉన్నాం మనం అందరము. అంటే నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? ప్రళయ స్థితిలోకి వెళ్ళాలి. ఇప్పుడు యాక్టివిటీలో ఉన్నాం. రెస్ట్‌లోకెళ్ళిపోతాం ఆటోమేటిక్‌గా. కాబట్టి రెస్ట్‌లో నుంచి మళ్ళీ ప్రారంభించాలి అనంటే, అంటే రెస్ట్ స్థితిలో ఉన్నాము. విశ్రాంతి స్థితిలో ఉన్నాము అన్నది అర్థం. విశ్రాంతి స్థితిలో ఉన్నాం కాబట్టి, మనవంతర స్థితిలోకి రావాలి అన్న సంకల్పం బయలుదేరింది. అట్లా. 59. చౌహానిక్. The term Dhyani Chauhan calls for clarification since it is used to very extensively. It is a Sanskrit Tibetan compound. అంటే 2 భాషలకి సంబంధించిందిగా ఉందన్నమాట ఇది. సంస్కృత భాష, టిబెటన్ భాష. అండ్ ఆఫెన్ అబ్రివేటెడ్ టు ధ్యాన్ చౌహాన్ విత్ ఆర్ వితౌట్ ఏ హైఫన్. అంటే ధ్యాన్ మధ్యలో ఎందుకంటే 2 పదాలు కదా, అందువల్ల ధ్యాన్ తర్వాత ధ్యానేమో సంస్కృత పదం, చౌహాన్ ఏమో టిబెటన్ పదం. అందుకని ఈ రెండిటిని వేరువేరుగా తెలియజేయటం కోసం మధ్యలో హైఫన్, ఒక అడ్డగీత. ధ్యాన్ తర్వాత ఒక అడ్డగీత చౌహాన్ అలా పెడుతూ ఉండొచ్చు. విత్ ఆర్ వితౌట్ ఎ హైఫన్. అండ్ ఈవెన్ టు ధ్యాని ప్లూరల్ ధ్యానీస్. The Sanskrit part is derived from the verbal root dhyai, dhyai, to meditate. The noun dhyana, meaning profound and abstract religious meditation. మెడిటేషన్ అనేటప్పుడు కల్లా ఏంటి? గమనించుట. దాంట్లో మనం ఇరుక్కోవటం, దాంట్లో మనం ఏదో చేయాలి అన్నట్టు కాదు. ఎందుకంటే ఇది ప్రసారం. ఇవన్నీ ఎక్కడా మొదలు లేదు ఇక్కడ దీంట్లో. అక్కడ మొదలు అమ్మవారి నుంచి, అమ్మవారి కన్నా ముందు అయ్యవారు,
వాళ్ళ వాళ్ళ ఇద్దరి కన్నా ముందున్నటువంటి పరబ్రహ్మ. అక్కడ ఉన్న వ్యవహారం ఇది. వాళ్ళ నుంచి ప్రసారం అవుతోంది. కానీ మధ్యలో ఎక్కడైనా గాని ప్రసారం చేయటమే గాని, దాంట్లో వేలు పెట్టే పని లేదక్కడ. ఎక్కడ గూడా. అందుకనే మనం ధ్యాన్ అన్న మాట ఉపయోగించారు. ధ్యానము ద్వారా అంటే గమనించుట ద్వారా. గమనించడం అని వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? మొత్తం ఏకాగ్రతగా అలా చూస్తూ ఉండడం అన్నట్టుగా వచ్చేస్తుంది. దాంట్లో నుంచి ప్రవేశించేది అద్భుతంగా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా ఆలోచన ప్రసరిస్తోంది గానీ, ఈ ఆలోచన మనదే అనుకుని దానికి సంబంధించి మళ్ళీ రకరకాలుగా ఇది ఇట్లాగుందేంటి, అట్లాగుందేంటని దానికి ఆహ్, రంగులు, రకరకాలైన విషయాలు దానికి జోడించి, దాన్ని గజిబిజి చేసేస్తున్నాం మనం అది. అందువల్ల మనం గూడా ధ్యాన్ చౌహాన్‌గా మారిపోతాం. దాంతో ఏమవుతుంది మన ద్వారా ఎళ్ళిపోతూ ఉంటుందది. సో, మనం ఈ సృష్టికి ఉపయోగపడే వాళ్ళంగా పూర్తిగా మారిపోతాం. అందుకనే ధ్యాన్ అనే పదాన్ని చేర్చారు. వీళ్ళందరూ ఏంటి ఉన్నత స్థితి నుంచి అట్టడుగు స్థాయి అనేటువంటి క్లాస్ 3 ఆఫ్ ద ఎలిమెంటల్ కింగ్‌డమ్ అక్కడ దాకా అంటే 10 రకాలైనటువంటి స్థితులున్నాయి. ఈ ఆహి సంబంధించి ధ్యాన్ చౌహాన్ కింగ్‌డమ్‌కి ఈ పరిపాలక వ్యవస్థకి ద హైరార్కియల్ లాడర్ ఆఫ్ లైఫ్ దానికి 10 ఉన్నాయిప్పుడు. క్లాస్ 1 ఆఫ్ ద ధ్యాన్ చౌహాన్ కింగ్‌డమ్, క్లాస్ 2 ఆఫ్ ద ధ్యాని చౌహాన్ కింగ్‌డమ్, క్లాస్ 3 ఆఫ్ ద ధ్యాని చౌహాన్ కింగ్‌డమ్. అంటే వీళ్ళేంటి క్లాస్ 1లో ఉన్నటువంటి ధ్యాని చౌహాన్ కింగ్‌డమ్‌కి ఉన్నటువంటి ఆ మైండ్, ఈ క్లాస్ 3కి ఉన్నటువంటి మైండ్ కొంత అంటే సోలిడిఫై అవ్వాలి గదా! సోలిడిఫై అవ్వాలి. అది పరిమితం అవ్వాలి. దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క మైండ్ ఈ ఎలిమెంటల్ కింగ్‌డమ్ వరకు క్లాస్ 3 ఆఫ్ ది ఎలిమెంటల్ కింగ్‌డమ్‌కొచ్చేటప్పటికల్లా పూర్తిగా స్థూలానికి సంబంధించిన విషయంగా వచ్చేస్తుంది. వాళ్ళ ద్వారా ప్రసారం అయ్యేది మారిపోతూ వచ్చి ఇక్కడ మనకి చిట్ట చివరగా ఈ స్థూలం మనకి కనిపిస్తుంది. ఈ ఘనం, ఈ సాలిడ్ కనిపిస్తుంది మనకి. పృథ్వీ తత్వం కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చౌహాన్ అంటే లార్డ్. లార్డ్ అంటే ప్రభువు. ప్రభువు అంటే మొత్తాన్ని నియమించగలిగిన వాడు. తనని వాళ్ళెవరు నియమించలేరు. తను వాళ్ళందరిని నియమించగలడు అన్నట్టుగా రాజు ఉన్నాడు. మరి రాజు ప్రజలందరినీ తన గుప్పిట పట్టి ఉంచగలడు. ప్రజలు రాజునేమి చేయలేరు అన్నట్టుగా అలా ప్రభువు దేనికి? ధ్యానముకి. అంటే ధ్యానానికి సంబంధించి ఆ ధ్యాన స్థితిలో అంటే దానికి సంబంధించి ఎట్లా ఉండాలో ఆ మాదిరిగా ఉండడం. అంటే తన ద్వారా వెళ్ళటము అనే దానికి. ధ్యానం చౌహాన్ సిగ్నిఫైస్ లార్డ్. హెన్స్ లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. This conveys a beautiful idea which may be expressed in this way. It signifies the state of lofty beings devoted to the contemplation of the divine plan. ఏంటి చేస్తారు వీళ్ళు? ఆ డివైన్ ప్లాన్ ని ప్రసారం చేయటమే. ఇప్పుడు ఎట్లాగైతే జ్వాల్కుల్ మహర్షి ఆ ఎలిసే బెయిలీ ద్వారా 24 గ్రంథాలు రాయించాడు. ఆయనేమి డిక్టేట్ చేయలే ఈమెకి. ఆ మనసు నుంచి మనస్సుకి ధ్యానము ద్వారా. ధ్యానం ద్వారా అంటే గమనిస్తూ ఉండటం. అయి వినపడుతూ ఉన్నాయి. లేకపోతే కనపడుతూ ఉన్నాయి. దాన్ని కాగితం మీదకి ఎక్కించినది ఆమె చేసింది. ఆయన ఎట్లాగ పంపించాడు? తన మనసు ద్వారా. అదనమాట. అట్లా ఈ ప్లాన్ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో, ఈ సృష్టి మొత్తానికి సంబంధించి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలో మన్వంతర స్థితిలోకి రావడానికి సంబంధించి
which may be expressed in this way, it signifies the state of lofty beings. ఉన్నతమైనటువంటి జీవులు వీళ్ళు. ఉన్నతమైన లార్డ్స్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మనం ధ్యానంలో కూర్చోమంటే మనకేవో వస్తూ ఉంటాయి ఆలోచనలు. ఆలోచనలు వచ్చినప్పటికల్లా వాటితో వెళ్ళిపోతూ ఉంటాం. ధ్యానం కుదరట్లేదండి అంటాం. ఎంతకాలం ధ్యానం చేసినా కుదరట్లేదండి. మనం ఏది ఆలోచనలు లేని స్థితి అన్నట్టుగా మనం అనుకుంటాం. ఆలోచనలు లేని స్థితి కాదు. ఆలోచనలు వస్తుంటాయి. వచ్చిన దాన్ని మనం గమనిస్తూ ఉండడం. అప్పుడేమవుతుంది? మనం ఎంత గమనించగలుగుతామో, గమనించే విధం దాని జోలికి వెళ్ళకుండా. అప్పుడేమవుతుంది? మనస్సు పరిపక్వత చెందుతూ అంటే ఈ దీన్ని రిసీవ్ చేసుకునేది ఏదైతే ఉందో, దీన్ని ప్రసారం చేసేది ఏదైతే ఉందో ఆలోచనని. ఇది పెరిగే కొంది ఆలోచన ఎంతో సౌందర్యంగా, సుందరంగా రావటం మొదలెడతాయి. అంతకుముందు వచ్చిన ఆలోచన కన్నా ఉన్నతమైన ఆలోచనలు మనలో కదలటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనం వాటి జోలికి వెళ్ళలేదు. అట్లా లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్ ఈ ధ్యాన్ చౌహాన్లు ఆ మాదిరిగా చేస్తూ ఉండడం వల్ల ఆ డివైన్ ప్లాన్ ని ఉన్నది ఉన్నట్టుగా కిందకి ప్రసారం చేయగలుగుతూ ఉన్నారు వాళ్ళు. Lofty beings devoted to the contemplation of the divine plan. కాంటంప్లేషన్ అంటే ధ్యానం, లాంగ్ అండ్ అటెంటివ్ కన్సిడరేషన్, అబ్జర్వేషన్. అలా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. వెళ్ళిపోతుంది, వాళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. వాళ్ళు దాంట్లో ఏమి వేలు పెట్టడం లేదు. ఇది ఇలాగుందేంటి, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, లేదు, వెళ్ళిపోతుంది. నది ఎలాగైతే నది ఒడ్డున ఉండి మనం చూస్తూ ఉంటే నది ఎలాగ ప్రవహిస్తూ ఉందో, ఇప్పుడు చూసింది మళ్ళీ లేదు ఇక అక్కడ. ఆ నీటి బిందువులు లేవు, వెళ్ళిపోయినాయి. చూస్తూ ఉన్నాం, నది మాత్రం ఉంది అక్కడ మనకి. ఆ నదిలోనున్న మొత్తం వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎట్లా వెళ్తుంది ఏంటి అన్నది లేదు మనకి. నది పారుతూ ఉంది, చూస్తూ ఉన్నాం మనం. అంటే ఆ విధంగా వాళ్ళు ధ్యాన్ చౌహాన్లు అందుకనే లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్ వాళ్ళకి ప్రభువులు, ధ్యాన ప్రభువులు. ధ్యాన చౌహాన్లు అంటే ధ్యాన ప్రభువులు. ఇంకా మిగతా పదాల గురించి కొంత వివరించుకుందాం రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందుకే వినడం కూడా ఎట్లాగా, వింటూ ఉండడం, వింటూ ఉండడం. దాంతో వెళ్ళొద్దు. అది అర్థం కాలేదే, ఏదో ఒక పదం వచ్చింది, అర్థం కాలేదు, ఏంటో అది అనేటప్పుడు కల్లా ఆ తర్వాత మాటలన్నీ ఆగిపోయినాయి, మొత్తం బ్రేక్ వచ్చేసింది. తెలుసుకోవడంకి ప్రయత్నించొద్దు, వింటూ ఉండడం, వింటూ ఉండడం. ప్రసారం అయిపోతూ ఉంటుంది, ప్రసారం అయిపోతూ ఉంటుంది. అలా వింటూ ఉండడం, గమనిస్తూ ఉండడం. ఇప్పుడేమవుతుంది, అవన్నీ మనలో ఉండిపోతాయి. ఇక ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా పుస్తకం గ్రంథం చదివేటప్పుడు ఇటువంటి పదాలు ఏదైనా వచ్చినా కానీ వెంటనే అవి గుర్తొచ్చేస్తాయి. అది మన నిత్య జీవితంలో ఉన్న వాటితో జోడించి చక్కగా మనకి స్పష్టంగా అవగాహన. ఓకే, వాసుదేవ. థ్యాంక్ యూ సార్ వాసుదేవ్.